ఉగ్రవాద నిరోధక చట్టానికి వైస్ చైర్మన్గా పాకిస్తాన్కి తాళాలు అప్పగించింది ఐక్యరాజ్య సమితి. దాదాపు దేశంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు అనుకోవచ్చు, ప్రపంచంలో ఇతర దేశాల్లో ఎక్కడ ఏ ఉగ్రదాడి జరిగినా దానికి మూలాలు పాకిస్తానే కేంద్ర బిందువుగా ఉండేటటువంటి ఉగ్రవాదుల జాడానే ముఖ్యంగా తెలుస్తూ ఉంటుంది. దానికి ఆధారాలు కూడా అన్ని దేశాలకు కూడా తెలుసు. కానీ అలాంటి దేశానికే మరొకసారి ఐక్యరాజ్య సమితి ఏదైతే వైస్ చైర్మన్ పదవిని అప్పగించడం అన్నది రానున్నటువంటి పరిణామాలకు మరి ఏ విధంగా పంజా విప్పుతుంది, పడగ విప్పుతుంది పాకిస్తాన్ ఉగ్రముఖతో అన్నది మాత్రము ఒక క్వశ్చన్ మార్కే అని చెప్పవచ్చు. అయితే ఇక్కడ మనకు కొన్ని ముఖ్య విషయాలు, ఏదైతే పాకిస్తాన్లో ఉగ్రవాదులు ఉన్నటువంటి ఒసామా బిన్ లాడెన్ కానీ, మనకు హఫీజ్ సయీద్ కానీ, మసూద్ ఆజాద్ కానీ, ముల్లా ఒమర్ లాంటి ఉగ్రవాదులకు పెట్టింది పేరు పాకిస్తాన్ గడ్డ. ఇలాంటి గడ్డ ఉన్నటువంటి ప్లేస్కే మరొకసారి వైస్ చైర్మన్ పదవిని అప్పగించడము, శాంతి కోరుకునే విధంగా ఉండాలి అన్నటువంటి ఎప్పుడు కూడా ఐక్యరాజ్య సమితి, అలాంటి ఐక్యరాజ్య సమితి ఉగ్రవాద మూకకు మరొకసారి తాళాలు ఇచ్చింది. అయితే ముఖ్యంగా ఏదైతే పహల్గావ్ దాడి తర్వాత అంటే ఉగ్రవాదాన్ని రూపుమాపాలి అనే అన్ని దేశాలతో భారత్ కలిసి పాకిస్తాన్ చేసేటటువంటి కుతంత్రాలన్నిటిని కూడా ఒకవైపు చెప్తూనే ఉంది. ఒకవైపు చెప్తూ ఉంటే మరొక వైపు ఐక్యరాజ్య సమితి ఇక్కడ పాకిస్తాన్కి ఉగ్రవాద నిరోధక చట్టం పదవిని కూడా ఏదైతే అప్పగించడం అన్నది కూడా హాస్యాస్పదం. అలాంటి పాకిస్తాన్కు ఏదైతే మనకు పహల్గావ్ దాడి తర్వాత మనకు ఏదైతే ఆఫ్ఘనిస్తాన్ మన భారత్తో సంబంధాలను తాలిబాన్స్కి సంబంధించినటువంటి ఏదైతే ముఖ్య నేతలు కూడా గత కొన్ని రోజుల క్రితం భారత్తో సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలని ముందుకు వచ్చినటువంటి సందర్భం, అలాంటి తాలిబాన్కి సంబంధించినటువంటి ఆంక్షల కమిటీకి కూడా తాళాలు వేసేటటువంటి పరిస్థితి కూడా పాకిస్తాన్కి ఉంది ఇప్పుడు ప్రస్తుతం. అలాంటి పవర్స్ ఉన్నటువంటి వైస్ చైర్మన్ పదవిని ఇవ్వడం ఐక్యరాజ్య సమితి కాబుల్ తోటి సత్సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలి ముందు అన్నటువంటి ఆలోచనతో కుతంత్రాలతో పాకిస్తాన్ ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో శాంతి నెలకొల్పాలి అన్నటువంటిది ఏదైతే అన్ని దేశాలు కోరుకుంటున్నాయో, ఒకవైపు ఐక్యరాజ్య సమితి పాకిస్తాన్కి అంటే వైస్ చైర్మన్ పదవి ఇవ్వడము ఎంతవరకు కరెక్ట్ అన్నది మాత్రం వేచి చూడాలి. కానీ మొత్తంగా ఏదైతే పాకిస్తాను ఎన్ని కుతంత్రాలు కూడా